చాలా మంచిగా ఉంది. అమ్మ తయబ హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ వీడియో ఏంటంటే తమ్నైల్లో మీరు చూసినట్టు ఒక హాస్టల్లో భోజనం ఈ విధంగా మీరు చూడొచ్చు వీడియోలో. పురుగులతో కూడినటువంటి భోజనం, అదే లేడీస్ హాస్టల్లో బయటకు వచ్చింది. ఇది ఎక్కడ ఏంటి ఈ డీటెయిల్స్ అని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయండి ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూస్తే కానీ మీకు అర్థం అవ్వదు, ఎందుకంటే నేను ఏం చెప్తున్నానో ఆ వీడియోలో ఉన్న మ్యాటర్ ఏంటో ఓన్లీ హెడ్లైన్స్ చూస్తేనే తెలియదు. కాబట్టి పూర్తిగా చూడండి, మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా హాస్టల్లో ఉంటున్నారు అంటే ఇంటికి దూరం అయ్యో లేకపోతే వేరే ఊరు నుంచి వచ్చో విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉంటారు. అట్లాంటి విషయంలోనే ఈ హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్లో యూసఫ్గూడలో ఉన్నటువంటి మల్లారెడ్డి యూనివర్సిటీ, ఇక్కడ గర్ల్స్ హాస్టల్లో ఈ విచిత్రం అయితే విచిత్రం ఏముంది, ఇది జరుగుతున్నది. ఎందుకంటే ప్రతి ఒక్క చోట చాలామంది డబ్బు కక్కుడుకు పడి ఎట్లాంటి ఫుడ్ పెట్టి దానివల్ల రోగాలు తెప్పిస్తున్నారు. కాబట్టి హాస్టల్లో కూడా ఈ విధంగా ఉంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? ఇక మేనేజ్మెంట్కి చెప్పుకోవడానికి విద్యార్థి సంఘాల చేత వాళ్ళు హెల్ప్ తీసుకున్నారు. విద్యార్థి సంఘాల్లో వచ్చి వాళ్ళు ఏదో ధర్నా చేస్తుంటే కూడా మేనేజ్మెంట్ వాళ్ళు వీళ్ళని కొట్టి ఇబ్బంది పెట్టడంతో వీళ్ళు వచ్చేసి యూసఫ్గూడ అక్కడ పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక చదువుకుంటున్న విద్యార్థి ఎక్కడి నుంచో వచ్చి గర్ల్స్ బయట ఇబ్బందులు పడకుండా ఒక హాస్టల్లో ఉంటే హాస్టల్ యాజమాన్యం వాళ్ళకు మంచి ఫుడ్, క్వాలిటీ ఫుడ్ పెట్టకుండా ఈ విధంగా పురుగులు ఉన్నటువంటి ఫుడ్ పెడితే దానివల్ల వాళ్ళ ఆరోగ్యం ఏం కావాలి, వాళ్ళ చదువులు ఏం కావాలి, వాళ్ళ భవిష్యత్తులు ఏం కావాలి? వాళ్ళ డబ్బుకు ఆశపడి కక్కుర్తి పడి ఏదో నాణ్యమైనది పెట్టకుండా ఎట్లాంటిదంటే అట్లా పెడితే ఈ విధంగా జరుగుతుంది. కానీ జనాల్లో ఇట్లాంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కొంచెం మార్పు చెందాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు, మీ ఇంటి పిల్లలతో సమానంగా చూసుకోవాలి తప్ప మనం మంచిది తిని వాళ్ళకి ఇట్లాంటి బెటర్ కరెక్ట్ కాదని నాకు అనిపించింది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇట్లాంటి వీడియో వైరల్ అవ్వడం అయితే ఇంకొకరు ఇట్లాంటివి చేయకుండా ఉంటారు. కాబట్టి ఇట్లాంటి వీడియోను కొంచెం షేర్ చేయండి. ఎందుకంటే జనాల్లో ఇట్లాంటివి జరుగుతున్నాయని తెలిసినప్పుడు ఇంకొకటి చేయడానికి భయపడతారు. కాబట్టి ఇంతసేపు మనం వేరే మీనింగ్స్ ఉన్న వీడియోస్ కాదు, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ షేర్ చేస్తే జనాలకు అవగాహన వస్తుంది. అవతల ఇంకోటి ఎవడైనా కానీ ఇట్లాంటివి చేస్తే మళ్ళీ మనం పోలీస్ స్టేషన్లు అవి ఇవి ఉంటాయనే ఒక కోవలోకి వస్తారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇంతసేపు ఓపికగా నా వీడియో నేను ధన్యవాదాలు.